ఓం మాత్రే నమః. శ్రీ అమ్మవారు కాళికమాత దైవశక్తి మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఈమె పేరు వచ్చేసి గట్టు మైసమ్మ అనేది అంటారు. ఈ గట్టు మైసమ్మ వచ్చేసి గట్టు అంటే మన గట్టు జాతర, సిసనగల్ల జాతర, సీతారామచంద్ర స్వామి జాతర దగ్గర సీతారామచంద్ర స్వామి సిసనగల్ల మీద గుట్టపైన ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత గుట్ట కింద అమ్మవారు సాక్షాత్కరంగా ఉగ్ర రూపంతో కాళికమాత అవతారం ఎత్తి ఇక్కడ వెలిసినడం మనం చూసుకోవచ్చు. ఈ అమ్మవారు ఆదిశక్తి. ఈ అమ్మవారు లోకమాత వచ్చేసి మనకు గుట్ట కింద సిసనగల్ల గుట్ట జాతర అయిపోయిన తర్వాత అమ్మవారు వెలిసిన మనం చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి మొదట వచ్చేసి మొక్కులు ఎవరైతే సీతారామచంద్ర స్వామి దర్శనం చేసుకొని అక్కడ సీతారామచంద్ర స్వామి తీపితోటి నైవేద్యం ఉంటుంది గనక అక్కడ తీపి వస్తువులు ఉంటే గనక గుట్ట కిందకెళ్ళి కిందికి వచ్చిన తర్వాత కాళికమాత దగ్గర, ఈ మైసమ్మ దగ్గర, గట్టు మైసమ్మ దగ్గర యాట మొక్కులు కానీ, కోడి పుంజుల మొక్కులు కానీ, ఇంకేమన్నా తినే ఆహారం మొక్కులు ఉంటే మద్యపానము కానీ, కళ్ళు కానీ, సురాపానకం కానీ ఇక్కడ సాకబెట్ట ఆయమానతిగా వస్తుంది. ఇక్కడ సాకబెట్టి అమ్మవారి పేరు మీద పూజ చేస్తారు. అమ్మవారి పేరు మీద మొక్కులు మొక్కుకొని ఇక్కడ ఎంతో ఆనందంగా జాతర ముగించుకుంటారనమాట. ఇక్కడ వంటకాలు వండుకొని మద్యపానం సేవించి అమ్మవారి మీద, ఎందుకంటే కాళికమాతకు పోచమ్మ తల్లికి కానీ, కాళికమాతకు కానీ, మైసమ్మ తల్లికి మాత్రమే మొక్కులు ఉంటాయి గనక ఇక్కడికి వచ్చి మాత్రమే వంటకాలు వండుకుంటారు. వండుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇక్కడ మొత్తం జాతర అనేది ముగించుకుంటారు అనమాట. ఈ జాతర కూడా ఏ విధంగా వస్తారంటే ఇప్పటికి కూడా ఆనవాయితీగా సిసనగండ్ల గ్రామస్తులు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరివేన్ గ్రామస్తులు కానీ, ఇంకా మాడుల గ్రామస్తులు కానీ ఇప్పటికి కూడా ఎడ్లపైనే వచ్చి ఇక్కడ పూజ చేసుకుని ఆనవాయితీగా వస్తుంది. ఎడ్లపైన వచ్చి ఎడ్ల జీవాల మీద వచ్చి ఇక్కడ పూజ చేసుకొని భగవంతుని దర్శనం చేసుకోండి. వాళ్ళు ఏదైతే మొక్కున్నారో ఆ మొక్కు నెరవేరితే ఈ ఆటలను కోసి అమ్మవారికి సమర్పించి వాళ్ళింత తిని ఆ కడప నిండా ఆ సంతోషంగా ఆనందంగా అయితే వెళ్తారన్నమాట. కొన్ని ఏళ్ల నుంచి వస్తుందంటే ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట. పాలమూరు, మహబూబ్ నగర్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్ కానీ, మనకు దగ్గరలో ఉన్నటువంటి అచ్చంపేట కానీ, అమన్గల్ కానీ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ అమ్మవారి దర్శనాల కోసం వస్తారు. సిసనగల్ల సీతారామచంద్ర స్వామి దర్శనం కోసం వస్తారు. ఇక్కడ అతి పవిత్రమైనటువంటి కాళికమాత, ఇక్కడ ఉన్నటువంటి మైసమ్మ తల్లి ఏవైతే సీతారామచంద్ర స్వామికి రక్షకురాలుగా అయి ఉంటుంది. ఆ గుడికి, అక్కడ ఉన్నటువంటి గర్భగుడికి కానీ, అక్కడ ఉన్నటువంటి గుట్టపైన ఉన్నటువంటి దేవతలకు, వాళ్ళ సొమ్ములకు కానీ, వాళ్ళ ఆభరణాలకు కానీ ఎవరైతే దొంగతనం గుట్టపై నుంచి చేసుకొని వస్తే అమ్మవారి ఈ స్థలం దాటిపోవాలంటే వానికి భూములు వేస్తానమాట. ఎందుకంటే అమ్మవారి ఇక్కడ కట్టడి చేసేస్తుంది, ఇక్కడ నిలుపుతుంది, వానికి మహిమ చూపించి భూతభూలు లేపించి దొంగతనం అనేది వానికి ఆలోచన రాకుండా చేస్తానమాట. అంత పవర్ఫుల్ అమ్మవారు, అంత పవర్ఫుల్ ఆ శక్తి. ఈ శక్తిని దర్శనం చేసుకోండి, ఆనందంగా సంతోషంగా ఉండండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మంచి వీడియోస్ మీ అందరి కోసం నేను తీసి మీ అందరికీ అయితే రెడీగా నేను ఉంచుతానమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అందరినీ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారు మైసమ్మ తల్లి కరుణ కటాక్షం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ పైన నేను పూజించే మల్లికార్జున స్వామి దేవతల కరుణ కటాక్షం, ఈ గట్టు మైసమ్మ తల్లి కరుణ కటాక్షం, సిసగల్ల రామచంద్ర స్వామి గట్టు మీద ఉన్నటువంటి రామచంద్ర స్వామి కరుణ కటాక్షం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతవరకు సెలవు. మరొక వీడియోతో కలుసుకుందాం.